సక్సెస్ అంటే మల్లారెడ్డి నువ్వు సక్సెస్ అయినావా మల్లారెడ్డి లాగా సక్సెస్ కావాలి. పూలు అమ్మాలే, పాలు అమ్మాలే, సైకిల్ మీద క్యాన్ డబ్బాలు పెట్టుకొని అమ్మిన పూలు మీరు అమ్మిరు ఎవరన్నా? క్యాన్ డబ్బాలు పెట్టుకొని పాలు అమ్మిన మల్లారెడ్డి ఫేమస్. సైకిల్ మీద పాల క్యాన్లు పెట్టుకొని అమ్ముడైతే కరెక్టే. ఏ ప్రెస్ మీట్ లోనైనా ఇదే డైలాగ్ కదా, ఇది ఫేమస్ కాబట్టి ఏ ప్రెస్ మీట్ లోనైనా ఇదే డైలాగ్. ఇంకా పూలు అమ్మినా పాలు అమ్మినా కాలేజీలు పెట్టినా స్కూల్ పెట్టినా అది బాగా ఫేమస్ అయిపోయింది. ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయిందంటే మల్లారెడ్డి గారు నాకు తెలిసి. అయ్యో బాబోయ్, ఈ రోజు అయితే ఫిక్స్ అయిపోండి అయ్యా. నవ్వి నవ్వి కడుపు ఉబ్బేటట్టుంది గ్యారంటీగా. వాస్తవంగా మల్లారెడ్డిది కూడా సూపర్ ఉంది, సూపర్ వాయిస్. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ వినిపించండి. మా వాయిస్ ఇదే కదా మేడం. మీ వాయిస్ వినిపించండి. నా వాయిస్ నేను గట్టిగా అరిస్తే ఎట్లా? పోనీ లేడీస్ వాయిస్ ఎవరిదైనా చేయగలరా? అంటే నేను లేడీస్ వాయిస్ అంటే షర్మిలది ట్రై చేసిన మేడం. అంటే మాక్సిమం అని చెప్పలేను, అంటే అంత పర్ఫెక్ట్ మాకు రాకపోయినా షర్మిల ఈ డైలాగ్స్ అంటే ఇవి చాలా పాపులర్ అయ్యి ఫేమస్ అయ్యి ఒకసారి చెప్పండి. నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లిని. ఈ రోజు చాలా మంది కూడా ఏదేదో అనుకుంటున్నారు. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళానంటే చాలా మందికి మింగుడు పడట్లేదు. అసలు పాదయాత్ర అంటే ఏంటండి? పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు, అంతేనా కాదా? ఆడపిల్ల అంటే ఏంటండి? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు, ఈడపిల్ల కాదు కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు, రెయిన్ సీజన్. రెయిన్ సీజన్ అంటే ఏంది? రెయిన్ వచ్చేసి ఎందుకంటే రెయిన్ వచ్చే సీజన్ కాబట్టి. ఈ డైలాగులు మాత్రం మస్తు ట్రోల్ అయినాయి, అసలు ఫేమస్, పిచ్చి ఫేమస్ అయినాయి. ఆడపిల్ల అంటే ఏంది? ఆడపిల్ల కాబట్టి అది ఈడపిల్ల కాదు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. షర్మిలకు ఒక్కరికే సాధ్యమైంది ఇవి చెప్పడము. వాస్తవంగా ఇలా ఎవరు చెప్పలే. ఇప్పుడు పూలు అమ్మినా పాలు అమ్మినా అనేది మల్లారెడ్డికి అయింది, షర్మిలకేమో ఈ పాదాల మీద యాత్ర. వీళ్ళు మాత్రమే చెప్పగలరు, అందరు చెప్పలేరు. బండి సంజయ్ వాయిస్ కావాలి. బండి సంజయ్ అమ్మో నేను ఇప్పుడు ట్రై చేయలేదు మేడం. అసలు ట్రై చేయలేదా? అస్సలు చేయలేదు. బండి సంజయ్ అసలు చేయలేదు, అస్సలు చేయలేదు. బండి సంజయ్ ఓకే, ఏపీలోకి వెళ్ళి ఉంటుంది కానీ అతను ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది అన్నమాట వాయిస్. అదే చెప్తున్నా, మా మోడీ గారు ఏమంటే అస్సలుగా అని చెప్తున్నా. ఇప్పుడు రాసి పెట్టుకో బిడ్డ కేసీఆర్, చెప్తున్నా నీకు కేటీఆర్, మీరు ఎవ్వరికి మీద చెప్తున్నా. మోడీతో పెట్టుకోవాలి మంచులో బిడ్డ, ఒక్క మాట చెప్తున్నా, రాసి పెట్టుకో. బీజేపీ బండి సంజయ్ ఇట్లుంటది అనమాట. అంటే నేను చేయలేదు, అసలు ఏం లేదు, నేను ఇనే చేస్తున్నా అంతే. ఈసారికి ప్రాక్టీస్ చేస్తాను, ప్రాక్టీస్ చేసి చేయండి. సైడ్ నుంచి ఆయన కొంచెం చేతిలో నలిచేసి కొద్దిగా నోట్లో వేస్తారు కదా, అది వేసినాం అనుకో చూడలేదు మేడం, వచ్చేస్తుంది. ఎలక్షన్స్ అప్పుడు చాలా ట్రోల్ అయింది ఆ విషయం, అందుకు చాలా బాగుంది. ఏపీలోకి వెళ్ళిపోదామని చూస్తున్నా. వెళ్ళిపోదాం మేడం. గ్రేట్ పొలిటీషియన్ కేఏపాల్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఖచ్చితంగా ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వాయిస్లు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా అంటే వాళ్ళని పక్కా మీరు దించేస్తారని తెలుసు, అందుకు నేను దించుతాను అనుకుంటున్నాను. ఒక 70% దించుతాను. అందుకే ఫస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు గారిదే చేసి చూపించండి మాకు. ఏం మాట్లాడుతున్నారండి? రాష్ట్రం వచ్చి ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందండి? ఇప్పుడు ఎలా జరుగుతుంది? పోయినసారి జగన్ ప్రభుత్వం మీరు చూసే ఉంటారు, అక్రమాలు, ఎన్నో అరాచకాలు. ఇప్పుడు ఏమైందండి? సంవత్సరానికే బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. ఇలా మాట్లాడతానండి. అంటే ఏం గమనిస్తున్నా అంటే మీలో నిజంగా చాలా బాగుంది చంద్రబాబు నాయుడుది. మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆ మిమిక్రీ ఎవరిదైతే చేస్తుర్రో వాళ్ళలోకి లీనమైపోతున్నారు. మొత్తం మీ ఫేస్ లో, మీ యాక్టింగ్ లో తెలిసిపోతుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అందులోకి వెళ్ళిపోతారు, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు మాకు ఎంత మందిని చూపించారు మీరు? రేవంత్ రెడ్డి గారిని, రఘునందన్ రావు గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఫస్ట్ షాయాజీ షిండే.
చాలా అంటే చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఆ ఇది కనిపించేస్తుంది మేడం ఫేస్ లో కూడా, వాళ్ళ ఫేస్ లో వచ్చే అవి కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా సూపర్ గా ఉంది. ఇక మీ విషయానికి వస్తే, అంటే ఇప్పటి వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు మీరు, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఫిలిం ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళాలి అని ఒక గోల్ తో ఉన్నారు. మరి ఇదే ఇప్పుడు జీవనమా, లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా బిజినెస్ గానీ అవి ఏమైనా చేస్తున్నారు? బిజినెస్ ఏం లేదు మేడం, యాక్టింగ్ టోటల్ గా దీని మీద పెట్టేశారు. దీని మీద పెట్టేశాను. ఇంకా యాక్టింగ్ గానీ ఇది గానీ మామూలు ఇప్పుడైతే నేను ఒక ప్రెసెంట్ న్యూస్ ఛానల్లో మంచి ఛానల్లో చేస్తున్నాను మేడం. అది దాంతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా. అంటే నేను మీరు ఫీల్ అవునంటే ఒక విషయం అడుగుతాను. మీరు మిమిక్రీ చేస్తున్నారు కదా, చాలా రకాల వాయిస్లు చేస్తూ ఉంటారు. అలా మీ ఫ్రెండ్స్ గానీ లేదా తెలిసిన వాళ్ళు గానీ బంధువులలో కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ మిమిక్రీని వాళ్ళు మీకు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అంటే హేళన చేస్తూ ఏమన్నా ఏడిపించడం జరిగిందా? అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యాయా? చేదనుభవాలంటారు. అంటే స్టేజ్ మీద నేను కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్ దగ్గర ఇవన్నీ ఉండవు మేడం. ఎందుకంటే నేను వాళ్ళ పొలిటీషియన్ ది మిమిక్రీ చేస్తా, నాకు నచ్చిన మిమిక్రీ, కాకపోతే వాళ్ళు ఫ్రెండ్ కూడా చాలా చక్కగా ఆ టైంలో వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. దాని తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ కొన్ని చేస్తూ ఉంటే అక్కడ ఏంటంటే ఇవన్నీ వస్తుంటాయి మేడం. మా రాజకీయ నాయకుని వయసు నువ్వు ఎట్లా చేస్తావు, అది చేయొద్దు కదా, ఆపిసి అద్దు అది చేయకు అని అంటుంటారు. అక్కడ నేను మేడం షూర్ వాళ్ళు ఎంజాయ్ చేయరు అసలు. ఎంత మంచి అందరూ అప్లాజ్ చేసినా కానీ ఏమొచ్చు. అంటే అదొక మీరు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా అక్కడికి వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మీరు చేసేది. ఎంటర్టైన్మెంట్ చేసి కానీ అక్కడికి వచ్చిన పిలిచేది ఒకరు కదా మేడం, ఇన్వైట్ చేసేది ఒకరు. అక్కడికి లాట్ ఆఫ్ మెంబర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. వాళ్ళు అంటుంటారు వాడేం చేసాడు, వాడు బాగా చేయలేదు, దిగరా స్టేజ్ అన్న సందర్భాలు కూడా అలా కూడా అన్నారు. అతనే పిలిచి నన్ను మళ్ళీ ఒక ఇన్సిడెంట్ ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది. నేను చేస్తున్నాను కదా అని పిలిచి మళ్ళీ ఆయన్ని ప్లీజ్ వెళ్ళిపోవా, కావాలంటే నీకు రెమ్యూనరేషన్ ఇచ్చేస్తా అని చెప్పి నేను చేయకుండా వెళ్ళిపోయాను. అంటే నాకు వద్దులే రెమ్యూనరేషన్ కూడా ఏం అవసరం లేదు అని వెళ్ళిపోయాను. అంటే మీ లైఫే ఒక మిమిక్రీ అయినప్పుడు అలాంటిది ఆ ప్రదర్శనను మీరు అక్కడ అందరికి ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు దాని మధ్యలో ఆపేసి అలా పంపించినప్పుడు నిజంగా బాగా ఉంటది కదా. కళ్ళకి నీళ్ళు తిరిగాయి మేడం ఆ రోజు. అది కళ్ళలో నీళ్ళు, కానీ అక్కడికి ఆపేస్తే అయిపోదు కదా మేడం, వి హావ్ టు గో. ఖచ్చితంగా ఎందుకంటే ఆ ప్రయాణం ఆపేది కాదు కదా, అది మీ టాలెంట్, మీరు ఎంత కష్టపడి నేర్చుకుంటుంటారు. ఎప్పుడైనా మీరు మిమిక్రీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆప్రాబాయ్ ఊరికే ఏం చెప్తున్నావు ఇలా అంటూ ఉంటారు నచ్చని వాళ్ళు? అవును మేడం, ఇప్పుడు ఇదే మేడం నాకు జరిగిన సంఘటన. ఇందాక మీకు చెప్పాను కదా, డైరెక్ట్ గా అన్నాడు ఆపేసే, ఏం చేసి నీకు అసలు చేయనికనే రాదు అని చెప్తే అతను పిలిచి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకోవాలి కదా మేడం, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చూసుకోవాలి. ఇంకా మనం ఒక ఈవెంట్ లాగిపోయి మనం అక్కడ పోయి మనం ప్రదర్శన చేయాలనుకుంటున్నాం, కానీ మనకి ఇవన్నీ అట్లాంటి రెస్పెక్ట్స్ కూడా ఇవ్వాలి అని. అలాంటప్పుడు మీకు అనిపించిందా వాళ్ళు ఇలా అంటున్నారు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, ఎందుకు నేను మానుకుంటే ఇదంతా ఉండదు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు మేడం, ఎందుకంటే అప్పుడు నేను బాధపడి నేను అనుకుంటే ఇప్పుడు మీ ముందు నేను ఇట్లాంటి ప్రక్రియలో వాయిస్ చేయలేను కదా, ఇవన్నీ మీ ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా, నేను అప్పుడు అనుకుని ఉంటే. అందుకే ఇవన్నీ ఎదుర్కొంటేనే ముందుకు వస్తారు. అందుకే ఈ రోజు నిజంగా ఇంత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.